వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ కుంగిన్ వ్లాగ్స్. ఈరోజు దొండకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే దొండకాయలు తీసుకోవాలి. నేనైతే పావు కిలో దొండకాయలు తీసుకున్నాను. వాటి తొడుమలు తీసేసి మంచిగా చిన్న చిన్న ముక్కలు చక్రాలు కోసుకున్నాను. చిన్న చిన్న ముక్కలు కోసుకుంటే మనకు తొందరగా వేగిపోతాయి. పెద్ద పెద్ద ముక్కలు కోసుకుంటే వేగవు కాబట్టి చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాను. కింద చూపిస్తున్న విధంగా కోసుకోవాలి. అలాగే వీటిలోకి కావాల్సినవి కరివేపాకు, పచ్చిమిరపకాయలు, చింతపండు, వెల్లుల్లి, జీలకర్ర. ముందుగా కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించి అందులోకి సరిపడా ఆయిల్ పోయాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక అందులోకి మనం ముందుగా పక్కన పెట్టుకున్నవి వేసుకోవాలి. నేను మూత ఎందుకు పెట్టానంటే అవి వేయగానే కరివేపాకు ఇవన్నీ తగిలి అవి ఆయిల్కి తుల్లుతున్నాయి మీదకి, అందుకని చెప్పి నేను మూత పెట్టుకున్నాను. ఇది మంచిగా వేయించుకోవాలి. వేయించినప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా వేయించుకోండి, ఎందుకంటే అవి చిట్టపట్లు ఆడతాయి కదా పచ్చిమిర్చి, అవి మీదకి తుల్లుతాయి ఆయిల్. ఇవి బాగా వేయించుకోవాలి. నేనైతే సిమ్లో పెట్టి వేయించుకున్నాను. హైలో పెడితే ఆయిల్ తుల్లుతుంది, సో సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇవి బాగా వేగినాక ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి పక్కకి. నేను కొంచెం క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి పావు కిలోకి, అందుకనే నేను కొంచెం కొంచెం అన్నీ తీసుకున్నాను. అలాగే అదే మళ్ళీ ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం వేడెక్కనివ్వాలి. వేడెక్కినాక అందులోకి మనం ముందుగా తరిగి పెట్టుకున్న దొండకాయలు ఉన్నాయి కదా, చిన్న చిన్నగా తరిగి పెట్టుకున్నాం. అవి ఆ వేడి దీంట్లోకి వేసి ప్యాన్లోకి వేసి మంచిగా వేయించుకోవాలి. ఇవి చూస్తే మరీ పండిపోలేదు, అలా అని మరీ పచ్చిగా లేవు, మీడియంలో ఉన్నాయి. కొన్ని కొన్ని పండినాయి, కొన్ని మామూలుగా ఉన్నాయి. ఇలా వేసుకున్నా బాగానే ఉంటుంది. టోటల్గా పండిపోయిన దొండకాయలతో చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది పచ్చడి. ఇవి బాగా వేయించుకోవాలి. మా వీడియోస్ చూస్తే మ్యాక్సిమం 6 minutes లోపలే ఉంటాయి, ఎందుకంటే సుత్తి ఏది లేకుండా ఫాస్ట్గా చెప్తాం కాబట్టి. సో తొందరగా చూసేసి మన ఛానల్కి బోల్డ్ మంది సబ్స్క్రైబర్స్ వచ్చేసి మంచిగా ఫేమస్ అయిపోవాలి. ఫేమస్ వద్దులే కానీ కొంచెం మానిటైజేషన్ అయ్యే వరకు చాలు. చూసారా ఎంత బాగా ఎగుతున్నాయో? మంచిగా వేయించుకోవాలి ఇలానే. చిన్న చిన్న ముక్కల కోసం కాబట్టి బాగా ఎగుతాయి. చూడండి ఎంత బాగా ఎగినాయో. అలానే వేయించుకోవాలి. మీ ఇష్టం, సిమ్లో పెట్టుకున్న పర్వాలేదు, హైలో పెట్టుకున్న పర్వాలేదు, కానీ ఇలా మంచిగా వేగేటట్టు చూసుకోవాలి. ఇది చూసారా ఎంత బాగా ఎగినాయో? అలానే వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన పక్కన తీసేసుకోవాలి. అలాగే మనం ముందు వేపుకున్నవన్నీ పక్కన పెట్టుకొని అవన్నీ మిక్సీలో వేసుకోవాలి. ఈ ఫ్యాన్ కింద చల్లారనివ్వాలి, వేడి చల్లారనిచ్చే వరకు ఉంచుకోవాలి. ఇవి మిక్సీ జార్లోకి వేసేసుకొని కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఉప్పు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ ఇది మిక్సీ పట్టేసుకోవాలి, తర్వాత దొండకాయలు యాడ్ చేస్తాము. తర్వాత దొండకాయలు యాడ్ చేసుకొని ఉప్పు అంతా సరిపోయిందో చూసుకుంటూ యాడ్ చేసుకొని కొంచెం
కావాల్సి వస్తే వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్సీ పట్టుకుంటే దొండకాయ పచ్చడి రెడీ. సింపుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, చాలా బాగుంటుంది.